హాయ్ చూడండి. అరే బేబీ. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇట్స్ మీ హనీ శామ్. ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది, కానీ నాకు కొంచెం టైం కుదరక వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరక కొంచెం లేట్ అయింది. మేము ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే పార్టీ ఉంది, సో అక్కడికి వెళ్తున్నాము. ఆరు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఎందుకు అనేది మీరు ఈ వీడియోలో చూస్తూ ఉండండి. అండ్ ఆ రోజు కొంచెం మార్నింగ్ టైం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, అండ్ దట్ వీకెండ్ కదా, సో ఇంకా డైరెక్ట్గా లేచేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దారిలోనే మేము ఫుడ్ తీసుకుని తింటూ వెళ్తున్నాం అన్నమాట పార్టీకి. అండ్ ఇంట్లో లేట్ అయిందని చెప్పాను కదా, ఇంకా కార్లోనే నేను కొంచెం లైట్గా మేకప్ వేసుకుంటున్నాను. నా మేకప్ చాలా చాలా సింపుల్గా ఉంటుంది. అప్పుడప్పుడు హెవీగా కావాలంటే కొంచెం హెవీగా వేస్తాను, కానీ మోస్ట్లీ చాలా సింపుల్ మేకప్ ఉంటుంది. ఇప్పుడైతే ఐబ్రో పెన్సిల్ అప్లై చేసుకుంటున్నాను. ఐబ్రోస్ కొంచెం నీట్గా అలా ఉండేలాగా. అండ్ మొత్తం మేకప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా ఇంకా బర్త్డే పార్టీ ఎక్కడ జరుగుతుందో. ఒక ఇండోర్ ఏరియా అండి. ఆ ప్లేస్కి వెళ్ళాం, మాకు దగ్గరలోనే. లైక్ ఇంకా పిల్లలందరూ వాటర్ గేమ్స్ ఉన్నాయి, చాలా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఆరు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశాడు. చాలా రోజుల తర్వాత ఇలా వాటర్లో ఆడడం. అండ్ సమ్మర్ అప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంకా అంతకుముందు అంతా వింటర్ కాబట్టి వింటర్లో ఎక్కువ ఎంజాయ్ చేయలేదు. ఇంకా చాలా మంత్స్ తర్వాత ఇలా వాటర్లో ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అండ్ చాలా బాగుంది ఏరియా కూడా. నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ ఎక్కడ అనేది, బట్ మన షార్లెట్ దగ్గరలోనే. మనకి జస్ట్ ఒక ఐ థింక్ 30-40 మినిట్స్ ఉంటుంది అనుకుంటా. ఇంకా చాలాసేపు వాటర్లో ఆడుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి లంచ్ అంటే పిజ్జా పార్టీ అనమాట. అండ్ ఇంకా చాలా డిఫరెంట్ డిషెస్ ఉన్నాయి, హోమ్ మేడ్ డిషెస్ ఉన్నాయి. బట్ పిల్లలైతే ఏంటంటే ఎక్కువగా ఏమున్నా కూడా పిజ్జా అయితే చాలా ఇష్టపడతారు. ఇక్కడ ఎక్కువగా పిల్లలు పిజ్జా తింటూ ఉంటారు కదా, సో అందుకనేసి ఇంకా పిజ్జా కూడా ఆర్డర్ చేశారు మిగతా డిషెస్తో పాటు. అండ్ అలాగే పాస్తా ఉంది, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి.
చూడాలి బేబీ, నన్ను చూడాలి బేబీ. When I recover. Video photo. Wait. Not yet. Video this photo. One, two, ayah, idra, three, six. ఏయ్ పడతావా బేబీ, బేబీ చెప్పారు బేబీ. నువ్వెందుకు నాతో పాటు నా ఆఫీస్ దగ్గరికి రానంటున్నావు? నేను 10 days వెళ్తాను కదా. I'm gonna be a scarecrow for the rest of the week. ఓకే, మన మొక్కలకి దిష్టి బొమ్మలాగా ఉంటావా? Is that what you are saying, our baby? Our baby. I'm gonna be a scarecrow. ఓకే, నువ్వెందుకు రానంటున్నావు చెప్పు. అసలు నువ్వెందుకు రానంటున్నావు? Because I wanna be a scarecrow. కాదు, ఎందుకో తెలుసా? నీకు లాస్ట్ టైం వచ్చావు కదా 3 days, అప్పుడు బోర్ కొట్టింది కదా నాన్న నువ్వు వచ్చినప్పుడు, అందుకే రానంటున్నావు కదా ఈసారి. No. నాకు తెలుసు. My teeth are going. అన్ను That's my last tooth. తుత్తురోడా చెప్పు, తుత్తురోడా. Ah! Because I wanna be a bomb for the whole entire week. దిష్టి బొమ్మ. ఆర్ బేబీ, నేనేం చెప్పాను? చిన్నపిల్ల. చిన్నపిల్ల కాదు, దిష్టి బొమ్మ అని చెప్పా. Happy anniversary. థ్యాంక్ యూ ఆర్ నాన్నలు. Emily, come down here. మళ్ళీ చెప్పు. Come down. థ్యాంక్ యూ ఆర్ నాన్నలు. యువర్ విషెస్ అందరికంటే క్యూట్ విషెస్. ఇక్కడికి వచ్చాక చెప్పాలి. ఇక్కడికి వచ్చాక చెప్పాలి బేబీ. ఇక్కడ చెప్పారు బేబీ, ఇక్కడ చెప్పు, ఇక్కడ చెప్పు, ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు చెప్పారు బేబీ. Happy anniversary. సో ఇప్పుడు మీరు చూస్తుంది మా యానివర్సరీ రోజు అనమాట. నేను అప్పుడు షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను. సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము, టెంపుల్లో మొక్కలు ఇచ్చాము అక్కడ అనేసి. సో ఆ రోజు తీసిన వీడియో అండి ఇది. తమలపాకు మొక్కలు, అలాగే కొన్ని ఏమంటారు వామాకు, అండ్ అలాగే కొన్ని మల్లె మొక్కలు, ఈ 3 కూడా ఇచ్చేసాము. సో అవన్నీ తీసుకొని అయితే ఇంకా ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి అక్కడ ఇచ్చేసాము.
బేబీ. మేము టెంపుల్లో ఇచ్చినప్పుడు మొక్కలు అన్నింటికంటే ఆనందంగా మాకు ఏమనిపించిందో తెలుసా అండి. మేము టెంపుల్లోకి వెళ్ళి అంటే బయట మొక్కలన్నీ పెట్టి టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసేసరికి ఆల్మోస్ట్ అన్ని మొక్కలు అయిపోయాయి అన్నమాట. కొన్ని మొక్కలు మిగిలాయి. బట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేము టెంపుల్లో ఇచ్చేటప్పుడు ఎవరైనా అంటే మేము వెళ్ళే టైంకి ఆర్ 1 to 3 డేస్లో ఎవరైనా వస్తారో లేరో, లేకపోతే ఆ టెంపుల్లో అలా మొక్కలు బయట ఉండిపోయి కొంచెం కేరింగ్ ఏమైనా తక్కువగా ఉండి మొక్కలు పాడైపోతాయేమో అనేసి కొంచెం అది ఆలోచిస్తూ ఉన్నాం అనమాట. బట్ యూనో చాలా మంది అవి తీసుకునేసరికి మొక్కలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చాము, ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం అంటే కార్లో కూర్చొని ప్రసాదం అలా తింటూ ఉన్నాము. అండ్ ఇప్పుడు మేము ఇంకా లంచ్ చేయాలి కదా, ఆ రోజు మార్నింగ్ వెళ్ళాము. లంచ్ బయటే చేద్దాము, ఇంకా ఇలాగూ మన మ్యారేజ్ డే కదా అనేసి అలా ఆ ఒక్కరోజు అలా ఉంటుంది కదా బయట ఫుడ్ తిందాము అనేసి అలా ఏం వెళ్దామా అనేసి ఆలోచిస్తూ అన్ని ఆప్షన్స్ అన్నీ వెతుక్కుంటూ ఉన్నాము. నేను ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ వచ్చేసి మోస్ట్లీ అయితే ఇండియన్ ఫుడ్ ఇష్టపడతానండి బయట వాటికంటే. ఆరెల్స్ యూనో లైక్ కావా, చిపోట్లే, ఇలా హలాల్ గాయస్ది అలాంటివి తింటూ ఉంటాను. కానీ అంటే ఏదో ఒక రైస్ ఐటమ్ ఉండాలి. నేను ఒకవేళ బయట తిందాము అనుకుంటే సో అందుకనేసి ఇంకా ఎలాగూ కొంచెం చాలా రోజులు అవుతుంది కదా అలా రెస్టారెంట్ వెళ్దాము, ఇండియన్ రెస్టారెంట్ అనేసి. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళామంటే బిర్యానీ పాట్ అనుకుంటా. నేను చాలా రోజులు అవుతుంది కదా వీడియో తీసి, సో గుర్తు రావట్లేదు ఎక్కడికి వెళ్ళాము అనేది. కానీ మోస్ట్ బిర్యానీ పాట్కి వెళ్ళాము. I'll go there for 1 second. 1 second కాదు ఎప్పుడు నువ్వు అటెండ్ నీకు మంచి నీకు ఏం కావాలో ఆర్డర్ ఇస్తున్నాను. What is napkins for? With napkin? Is my napkin? స్మాల్ బౌల్, ఎక్స్ట్రా బౌల్. హాయ్, మా డిన్నర్ అయిపోయింది బిర్యానీ పాట్లో. బాగుంది ఫుడ్. అంటే మేము ఎక్కువగా ఏం తీసుకోలేదు, 2 appetizers అండ్ అలాగే 1 నాన్స్ విత్ పన్నీర్ బటర్ మసాలా అది తీసుకున్నాము. ఈరోజు జనాలు అయితే అసలు ఫుల్ అయిపోయారు, చాలా ఉన్నారనమాట అందులో. అసలు ఇంకా మేము వచ్చే టైంకి కూడా వస్తానే ఉన్నారు. కొంతమంది వెయిట్ కూడా చేస్తున్నారు బయట. ఈరోజు స్పెషల్ డే, మా మ్యారేజ్ డే. బట్ అందరివి కూడా అలాగే ఉంటాయి. ట్యూస్డే రోజు, వీక్ డే ట్యూస్డే. ఇంకా ఈరోజు అసలుకి ఫుల్ జనాలు ఎక్స్పెక్ట్ చేయలేదు.